మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు. అదే సనాతన్ జల్. వివరాలకు 8919763872. మ్యామ్, అసలు యుక్త వయసుకు వచ్చిన ఆడపిల్లలకి ఎంతవరకు ఈ లైంగిక విజ్ఞానం అందుతుంది అనుకోవచ్చు? ప్రాపర్గా జరుగుతుందా? అంటే స్కూళ్ళల్లో కానీ పేరెంట్స్ కానీ ఏం చేయాలి వీళ్ళకి ఆ నాలెడ్జ్? స్కూళ్ళల్లో అయితే 15-14 ఇయర్స్ వాళ్ళ పిల్లలందరికీ రిప్రొడక్షన్ మీద క్లాసెస్ ఉంటాయి, కానీ అందులో బేసిక్స్ మాత్రమే ఉంటాయి. ఇప్పుడు 12-13 ఇయర్స్ నుంచి స్కూల్స్ లో కూడా మనం మెన్స్ట్రల్ హైజీన్ గురించి మాట్లాడతాం, కానీ యాక్చువల్లీ సెక్షువల్లీ షేర్డ్ ఇన్ఫెక్షన్స్ గురించి కూడా టాపిక్ చెప్తే మంచిది. స్కూల్స్ వాళ్ళే గైనకాలజిస్ట్ ని అప్రోచ్ అవ్వి వాళ్ళు మెన్స్ట్రల్ హైజీన్ గురించి టాపిక్స్ ఆడపిల్లలకి ఎవరైతే 10 క్రాస్ అయ్యారో వాళ్ళకి మెన్స్ట్రల్ హైజీన్, తర్వాత సెక్షువల్లీ షేర్డ్ ఇన్ఫెక్షన్స్, బర్త్ కంట్రోల్ మెథడ్స్. బికాస్ పిల్లలు ఈ ఏజ్ లోనే సెక్షువల్లీ యాక్టివ్ అవుతారని తెలియదు. దెర్ ఈస్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్. 13-14 ఇయర్స్ పిల్లలు మెచ్యూర్ అయ్యాక కూడా సెక్షువల్లీ యాక్టివ్ ఉంటున్నారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సోషియో ఎకనామిక్ స్టేటస్. సో 14-15 ఇయర్స్ పిల్లలకి ఎక్కువ ఈ సెక్షువల్లీ షేర్డ్ ఇన్ఫెక్షన్స్ గురించి, బర్త్ కంట్రోల్ మెథడ్స్ గురించి, మెన్స్ట్రల్ హైజీన్ గురించి చెప్పడం చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళు హెచ్పివి వ్యాక్సిన్ గురించి, గర్భసంచి ద్వారానికి సంబంధించిన ఇవన్నిటికి అవేర్నెస్ కి స్కూల్ పీపులే గైనకాలజిస్ట్ ని వచ్చి వాళ్ళు కలిస్తే ఒక 2 hours ఉంటే చాలండి క్లాస్. ఒక వాళ్ళు లంచ్ అయిపోయాక ఒక సెషన్ క్యాన్సిల్ చేసుకుంటే ఒక 2 hours క్లాస్ లో బేసిక్ వాళ్ళ గైడెన్స్ వస్తే అట్లీస్ట్ వాళ్ళ హెల్త్ అనేది మనం కొంతవరకు సజెషన్ ఇవ్వచ్చు.